ఇదే అత్యంత ప్రసిద్ధి చెందిన మాతృమందిర్ బంగారు రంగులో మెరిసే భారీ గోళాకార నిర్మాణం. హాయ్ అందరికీ నమస్కారం. పల్లె సవారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్న వారందరికీ స్పెషల్గా థ్యాంక్ యూ. ఇప్పుడు మనం ప్రపంచం మొత్తం ఒకే చోట నివసించే ప్రదేశానికి వచ్చేసాం. ఏందా అని మీరు కూడా ఎదురు చూస్తున్నారు కదా. ఇంకా కొద్దిసేపట్లో మీరు కూడా చూస్తున్నారు. కొంచెం దగ్గరలోనే ఉన్నాం మనం. ఇప్పుడు మిమ్మల్ని అంతవరకు వెయిట్ చేపించాలని నాకైతే లేదు. ఇక్కడ మీకు అప్పుడే చూస్తుంటేనే అర్థమైపోతుంది అనుకుంటా. మనం వచ్చేసాం పుదుచ్చేరికి అతి సమీపంలో ఉన్న ఆరోవిల్. ప్రపంచ దేశం మొత్తం కుల మత భేదం లేకుండా నివసించే ఒకే ఒక చోటు అని చెప్తారు. ఇక్కడికి ఎలా రావాలంటే పుదుచ్చేరి బస్టాండ్కి వచ్చేసి బస్టాండ్ నుంచి ఆటో, ట్యాక్సీ లేదా బైక్ సుమారు 20 నుంచి 30 నిమిషాల్లో చేరుకోవచ్చు. ఇక్కడికి చెన్నై నుంచి వచ్చే వాళ్ళకైతే 150 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఆరోవిల్. చూడదగ్గ ప్రదేశం. ఇక్కడ స్పెషల్గా ఒకటే చెప్తారు, కులము మతము భేదం అంటూ ఏం లేదు, అందరూ సమానమే అని. ఇక్కడ ప్రత్యేకతలు ఏమంటే ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు ఒకే కుటుంబంలో జీవిస్తున్న ఈ అద్భుతమైన ప్రదేశమే ఆరోవిల్. 1968 ఫిబ్రవరి 28న ది మదర్గా ప్రసిద్ధి చెందిన మిర్రా అల్ఫస్సా శ్రీ అరవిందుల ఆలోచన ఆధారంగా ఆరోవిల్ను స్థాపించారు. ప్రపంచంలోని అన్ని దేశాల ప్రజలు కలిసి శాంతి, ప్రేమ, సోదర భావంతో జీవించాలనే గొప్ప లక్ష్యంతో ఈ ప్రాంతాన్ని నిర్మించారు. మేము ఇలా నడుచుకుంటూ ముందుకెళ్తున్నాము. బై వాక్ దాదాపు ఒక 500 మీటర్స్ నడవాల్సి వస్తుంటుంది. ఇక్కడ మనం టికెట్ తీసుకునే కౌంటర్ దగ్గర నుంచి ఇక్కడికి వెహికల్లో తీసుకొస్తారు. ఇక్కడ వాళ్ళే వచ్చి డ్రాప్ చేస్తారు. ఎక్కడ 1 రూపీ కూడా ఛార్జ్ చేయరు. టికెట్ ఫ్రీగా ఉంటుంది, వెహికల్ ఛార్జెస్ కూడా ఫ్రీనే ఉంటుంది. ఎక్కడ 1 రూపీ కూడా తీసుకోకుండా ఇక్కడ డ్రాప్ చేస్తారు. మొత్తం మ్యాప్ అయితే చూడొచ్చు. ఇక్కడ ఏ డైరెక్షన్లో ఎక్కడికి వెళ్ళాలనేది పీస్ ఆఫ్ సైలెంట్గా ఉంటుంది. అక్కడ ఎక్కడ ఏ డిస్టర్బెన్స్ అయితే ఉండదు. ఆరోవిల్ అంటే ఉదయించే నగరం, సిటీ ఆఫ్ డౌన్ అని కూడా అంటారు. ఇది పుదుచ్చేరికి 10 నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ప్రపంచంలోని 60కి పైగా దేశాల ప్రజలు నివసిస్తున్న వారు తమ దేశం, మతం, భాష అనే భేదాలు అతీతంగా ఒకే కుటుంబంలో జీవిస్తుంటారు. ఈ కన్స్ట్రక్షన్ ఎలా ఉందో చూడొచ్చు. ఇక్కడ ఆరోవిల్లో పర్యావరణ పరిరక్షణకు ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నారు. ఒకప్పుడు పొడి నేలగా ఉన్న ఈ ప్రాంతాన్ని లక్షలాది చెట్లు నాటి పచ్చని అడవిగా మార్చారు. అక్కడ కనిపిస్తుంది చూడండి గ్లోబు. దాన్ని చూడటానికైతే పర్యాటకులు విచ్చలవిడిగా వస్తుంటారు ఇక్కడికి. అదే ఇక్కడ ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. ఇంకో 1 ఇయర్లో మొత్తం అయిపోతుందని ఇక్కడైతే చెప్పారు. అప్పుడు వస్తే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక్కడ ప్రజలు ప్రకృతిని కాపాడుతూ జీవిస్తారు. సేంద్రీయ వ్యవసాయం, సౌరశక్తి వినియోగం, పరిరక్షణ, సామాజిక సేవ ఇవే వారి ప్రధాన లక్ష్యాలుగా తీసుకొని భావిస్తూ ఉంటారు. ఇక్కడ ఈ మాతృమందిర్, ఇదే మనం చూస్తున్న ఇప్పుడు మాతృమందిర్, దీన్నే స్పెషల్గా ప్రపంచవ్యాప్తంగా చూడదగ్గ ప్రదేశంగా అందరూ తలెత్తుకునే విధంగా నిర్మించారు. ఇది బంగారు రంగులో కనిపించే ఈ భారీ గోళాకార నిర్మాణం ధ్యానం కోసం నిర్మించబడింది. లోపల పూర్తిగా తెల్లటి పాలరాతితో నిర్మించిన ధ్యాన మందిరం ఉంటుందన్నారు. మనకి ఇప్పుడు అయితే సందర్శకులకు చూడడానికి వీలుగా లేదు. అది మధ్యలో ఒక పెద్ద క్రిస్టల్ బాల్ సూర్యరశ్మి పడేలా ప్రత్యేకంగా రూపకల్పన చేశారంటారు. ఇక్కడ గైడ్ అయితే చెప్పారు, కానీ మనకు అలో లేదు. ఇప్పుడు కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది కాబట్టి పర్యాటకులు మొత్తం ఇక్కడ నుంచి లాంగ్ వ్యూ మాత్రమే చూడగలగచ్చు. అక్కడికి వెళ్ళే అవకాశం ఇంకొక 6 నెలల నుంచి 1 ఇయర్ లోపల పట్టొచ్చు అని వీళ్ళైతే చెప్పారు. ఇక్కడ చూడొచ్చు సూర్యరశ్మి ఎలా పడుతుందో క్రిస్టల్ పైకి. మనకు డెమో చూపించారు ఇక్కడ వ్యూ పాయింట్లో. ఇది లోపల పాయింట్ ఎలా ఉంటుందని చూడొచ్చు. చూడండి, చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ వచ్చిన వాళ్ళకైతే ప్రపంచం ఒక్కటే, మానవ జాతి ఒక్కటే. ఆరోవిల్లో అత్యంత ప్రసిద్ధి చెందిన ప్రదేశం ఈ మాతృమందిరే. మీరైతే ఖచ్చితంగా పుదుచ్చేరి, చెన్నైకి వచ్చిన వాళ్ళైతే ఇది ఖచ్చితంగా మిస్ కాకుండా అయితే చూడండి. ఇదే కన్స్ట్రక్షన్.
ఎలా ఉందో గ్లోబ్ చూడొచ్చు, బంగారు రంగుతో. మొత్తం అక్కడ ప్లేట్స్ వైజ్ అన్నీ అతికించినవన్నీ ఇవే ప్లేట్సే. లోపలికి వెళ్ళే అవకాశం లేక లోపలికి వెళ్ళలేకపోయాము. మా తిరిగి ప్రయాణం మొదలైంది. వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ టచ్ చేసి కొత్త వీడియోస్ చూస్తూనే ఉండండి. మీకోసం పెడుతూనే ఉంటాము. థ్యాంక్ యూ.